హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఇలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఒక్క 10 రోజులు నేను గార్డెన్ పట్టించుకోపోయేసరికి ఎట్లా తయారైందో మీరే చూడండి. ఫుల్ వైట్ ఫ్లైస్‌తో మొత్తం గార్డెన్ అంతా కూడా నిండిపోయింది. ఒకటి కాదు, 2 కాదు, ఆల్మోస్ట్ 2, 3 టైమ్స్ నేను డిష్ వాషర్ సోప్స్ ఉంటాయి కదా! అవి స్ప్రే చేశాను. నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. బట్ ఏది కూడా వర్క్ చేయలేదు. ఎందుకంటే కమ్యూనిటీ గార్డెన్స్‌లో పెస్టిసైడ్ అనేది కొట్టలేదండి. సో, అక్కడ గార్డెన్‌లో మనకి కొట్టకపోవడం వల్ల అది మనకి పర్సనల్ గార్డెన్స్‌కి స్ప్రెడ్ అవుతూ ఉందనమాట. సో, ఇట్లా కాదని చెప్పి నేనింకా మొత్తం గూడా తీసేద్దాము, కొమ్మలన్నీ కట్ చేసేద్దాము అని అనిపించి, ఇంకా ఈరోజైతే ఈ పని పెట్టించాననమాట. సో, నేను దిగలేను గాబట్టి పరగోల మీద నుంచి కట్ చేయాల్సొస్తుంది. సన్నజాజుల చెట్టు ఇది ఎంట్రన్స్‌కుంటుందండి. సో, బ్యాక్ సైడ్ అంతా కూడా క్రీపర్స్‌తో ఇదే ప్రాబ్లము. బ్యాక్ సైడ్ అంతా కూడా ఎండిపోతది గదా! ఎండిపోయినప్పుడు మనకి పైనంతా గ్రీనరీగా ఉన్నా గూడా బ్యాక్ సైడ్ అనేది ఎండుటాకులనేవి ఎక్కువుంటుంది. సో, అవి మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటేనే మనకి నీట్‌గా కనిపిస్తుంది. యాక్చువల్‌గా అది లోపలుంది కాబట్టి కనిపించట్లేదు. బట్ మనకి మన సైడ్ నుంచి చూస్తుంటే మనకి క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, రోజు ఆకులన్నీ కూడా షీట్ మీద పడటం, అది బ్లాక్ అయిపోవటం ఇట్లాంటి ఇష్యూస్ అయితే చూశాను. సో, ఇట్లా కాదు అని చెప్పి నేనింకా అది సెకండ్ ఫ్లోర్‌కేసేద్దాము అని చెప్పి మొత్తం కూడా కట్ చేయించేసా. మోర్ ఓవర్ వైట్ ఫ్లైస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఏ సొల్యూషన్ వర్క్ అవ్వట్లేదు. మేబీ ఏదైనా కెమికల్ స్ప్రే చేస్తే వర్క్ అవుతుంది. బట్ నాకు కెమికల్స్ కొట్టడం ఇష్టం లేదండి. ఫస్ట్ నుంచి కూడా ఫ్లవర్స్‌కైనా, వెజిటబుల్స్‌కైనా ఆర్గానిక్ స్ప్రేసే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంక అదే కొడదామని చెప్పి నేనింక మొత్తం కూడా ప్రూన్ చేసేస్తున్నాను. ఇదే కాదండి, మనకి కొన్ని కొన్ని సార్లేంటంటే గార్డెన్‌లో ఎక్కువ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందనమాట. ఇంతకుముందు కూడా నేనొక వీడియో పోస్ట్ చేశాను. మందారాలకి పేనుబంక ఇష్యూ చాలా బాగా వచ్చేసింది. నేను కూడా అప్పుడు 1 వీక్ అట్లాగా పట్టించుకోలేదు. సో, అప్పుడు కూడా ఏం చేశానంటే ఇలాగే నీమ్ ఆయిల్ ఇలాగ కొట్టడం స్టార్ట్ చేశా. 2, 3 టైమ్స్ కొట్టినా గూడా పోలేదనమాట. ఇంక మొత్తం కూడా ప్రూన్ చేసేసిన తర్వాత ఒక 3 మంత్స్‌కి మళ్ళీ నాకు ఫ్రెష్‌గా లీవ్స్ అవి వచ్చి, ఫ్లవర్స్ అవి వచ్చి మంచిగా రెడీ అయిపోయింది. సో, కొన్ని కొన్ని సార్లేంటంటే కొన్ని మందులైతే పనిజేయవు. ఇట్లా ప్రూనింగే ఆప్షన్ ఉంటుందనమాట. సో, మీలో ఎవరికన్నా ఇట్లాంటి ఇబ్బందులుండి మనకింక పోవట్లేదు అంటే గనక ఇంక ప్రూనింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో, నెక్స్ట్ కట్ చేసేసిన లీవ్స్ అన్నీ కూడా ఇంకా తీసేసి ఇంకా కంపోస్ట్‌గా యాడ్ చేసేద్దామని ఇంకా మొత్తం గూడా ఊడ్పించేసా. యాక్చువల్‌గా ఇది షీట్ ఉండటం వల్ల నేను కొంచెం లాగి ఇక్కడ గ్రిల్‌కి కట్టడం వల్ల అది మొత్తం గూడా కింద పడి ఇట్లాగా బ్లాక్‌గా అయితే అయిపోయింది. సో, ఇంకా వాటర్‌తో వాష్ చేస్తే పోతదిలెండి. ఇంకా వర్షాలు పడితే ఇంకా ఫుల్ నీట్‌గా అయిపోతది. ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ రిపీట్ అవ్వకుండా ఉండటానికి నేనింక సెకండ్ ఫ్లోర్ బాల్కనీకి వేసేసి, ఇంకా పువ్వులు కూడా అక్కడైతే అందుతాయి గదండీ! ఇక్కడేంటంటే ఎక్కువ నాకు షీట్ దగ్గరే వస్తున్నాయన్నమాట పూలు. సో, నేను గ్రిల్ దిగి నేను కోసుకోవాలంటే పూలు కూడా కష్టం అవుతుంది. అదే పైకేస్తే అట్‌లీస్ట్ ఫస్ట్ ఫ్లోర్‌లో కట్ చేయకపోయినా పైకెళ్ళిన పువ్వులన్నీ కూడా కట్ చేసుకోవచ్చు కదా! సో, దానివల్ల ఇంక పైనైతే కట్ చేసేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో క్రీపర్ వచ్చి అలమంద యెల్లో ఉంటుందని తెలుసు కదా మన గార్డెన్‌లో. సో, ఇది గూడా కొంచెం మెయింటెనెన్స్ వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో, తీగలన్నీ గూడా పిచ్చి పిచ్చిగా వచ్చేసాయనమాట. నేను యాక్చువల్‌గా ఇది సమోసా షేప్‌లో ఉంటుందని చెప్పి కొంచెం ట్రయాంగిల్ షేప్‌లా కట్టించాను. అయితే కొన్ని తీగలు దానికి పట్టుకుంటున్నాయి గానీ, కొన్నైతే పట్టుకోవట్లేదు. కొన్ని మనం అప్పుడప్పుడు మంత్లీ వన్స్ షీట్ మీద పడిన ఆకులు గానీ, పువ్వులు గానీ, ఎండిపోయినవన్నీ గూడా తీసేసి పెట్టేసి, ఇట్లా తీగలు దానికి గనక కరెక్ట్‌గా చుట్టేసుకున్నామనుకోండి, మనకి నీట్‌గా కనిపిస్తది. మనకి క్రీపర్స్ ఉండేటప్పుడు ఇంకో ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, ఈ తీగలు ఏవైతే ఉంటాయో అవి పక్కిళ్ళకి కూడా పాకుతూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనమే ముందుగానే కట్ చేసేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగించకూడదు కదా! సో, నేను 3 మంత్స్‌కి ఒకసారి ఇట్లాగా షీట్ మీద ఎక్కించి దానిపైన ఉన్న ఎండిపోయిన ఆకులు గానీ, ఫ్లవర్స్ కానీ ఏమైనా ఉంటే అన్నీ కూడా ఊడ్పించేస్తాను. సో, ఇది 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి అట్లా ఉంటుందండి. ఇదైతే పెద్ద పనేం కాదు. సన్నజాజులు కూడా నేను వేసి కూడా 1 ½ ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైమ్ అండి దానికి వైట్ ఫ్లైస్ అనేవి పట్టడము. సో, వైట్ ఫ్లైస్ ఎందుకొస్తున్నాయంటే కమ్యూనిటీ గార్డెన్స్ వల్లే వస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఇది ఫారెస్ట్ ఏరియా అండి. వాళ్ళు కూడా పాపం కొడుతూనే ఉన్నారు. బట్ స్టిల్ అది ఇంకా ఎగ్జిస్ట్ అవుతుందనమాట. సో, కొన్ని కొన్ని సార్లు మన చేతుల్లో కూడా ఏముండదు.
ఇది ఫారెస్ట్‌కి దగ్గరగా ఉండటం వల్ల ఇన్ని వైట్ ఫ్లైస్ అయితే అటాక్ అవుతుందండి. యూజువల్‌గా మనం సిటీలో ఉండి ఇట్లాంటి తీగ జాతుల్ని పెంచుకుంటే మనకంత ప్రాబ్లమ్ అయితే ఏమీ కాదు. ఒకటే ఏంటంటే మనం ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవాలి అంతే అండి. ఎందుకంటే మనకి పైకి ఎక్కేసిన తర్వాత 2 ఫ్లోర్స్ మనకి మధ్యలోదంతా మెయింటెనెన్స్ చేయటం అందదు కదా! మనకి ఆకులు గానీ, అవి తీగలు గానీ మనకు అందవు కదా! అట్లాంటి టైమింగ్స్‌లో మనం దాన్ని వదిలేయాలి. దానంతటికి అదే ఆకులు ఎండిపోయి, రాలిపోయే వరకు మనం వెయిట్ చేస్తే అప్పుడు నీట్‌గా కనిపిస్తది. లేకపోతే ఏంటంటే, ఆ ఎండిపోయిన ఆకులనేవి కనిపిస్తూ ఉంటే ఎవరికైనా చూడటానికి బాగోదు కదా! అదొక్కటే రీజను. అందుకని క్రీపర్స్ ఎప్పుడు గూడా మనకి అందే హైట్‌లో ఉంటే బెటరు. అందే హైట్‌లో అంటే ఇప్పుడు నిచ్చెనేసుకొని అట్‌లీస్ట్ మనం చేయగలిగేలాగా ఉండాలనమాట దాని మెయింటెనెన్స్ అనేది. లేకపోతే ఏంటంటే ఇట్లాగా 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి ఎవరినైనా పిలిపించి చేయించుకోవాలి. అంతేనండి. అంతకు మించి ఏముండదు. ఇది ఓకే అండి. మనకి కొంచెం అందే హైట్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఒక 2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ మనం ఏదైనా పాకించామనుకోండి, మధ్య మధ్యలో మనకి అందకుండా ఉంటది కదా! అప్పుడు పెద్ద పెద్ద నిచ్చెనలేసుకొని అట్లా చేయాల్సొస్తది. సో, అట్లాగా ఎక్కువ పెట్టుకోకండి పననేది. ఎందుకంటే క్రీపర్స్ మనం కంట్రోల్ చేయలేము అస్సలు. మనకి అందే హైట్‌లో ఆర్ ఎల్స్ ఆర్చ్‌ల్లాగా కట్టేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. మనకి ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. చక్కగా ఆర్చ్ మీద అలా పాకుతూ ఉంటుంది. మనం ఎక్స్‌ట్రా కొమ్మలు ఏదైనా ఉంటే అది మంత్లీ వన్స్ కట్ చేసేసుకుంటే సరిపోతది. సో, ఇదైతే నాకనిపించిందండి. మీకు తెలిసిన ఏమన్నా చిన్న చిన్న టిప్స్ ఉంటే నాతో అయితే షేర్ చేసుకోండి. నేను కూడా అది యూజ్ చేసుకుంటాను. అండ్ ఆల్సో ఇంకా కిందకొచ్చేసేసి ఇంకా కింద కూడా కొమ్మలు చాలా వచ్చేసాయండి. ఓన్లీ పైకి వెళ్ళేవి ఒక 2, 3 తీగలు మాత్రమే ఉంచి కింద తీగలన్నీ కూడా కట్ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే ఎక్కువ తీగలుంటే బాగా గుబురుగా అయిపోతుంది. గుబురుగా ఉంటే ఇక్కడ స్నేక్స్ ఇష్యూ కూడా కొంచెం ఉంది కాబట్టి నాకు కొంచెం భయం అనమాట. సో, అందుకనే నేనింకా ఎక్కువ బుషీగా కూడా ఉంచదలుచుకోలేదు. సో, మొత్తం కూడా కట్ చేయించేసేసి ఇంకా తీగలన్నీ పైన వేసేసాం కదండీ ఇందాక. సో, ఇంక కిందయితే ఏం అవసరం లేదనమాట. సో, అన్నీ కూడా నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా పెట్టమని చెప్పాననమాట ఆయనకి. నేను ఎనకాల నుంచి చెప్తూ ఉంటానండి ఎట్లా చేయాలి, ఏంటి అని చెప్పి. దాని ప్రకారమే వాళ్ళు చేస్తారనమాట. ఓన్ డెసిషన్స్ ఏమి తీసుకోరు వాళ్ళు. సో, నాకు ఎట్లా కావాలి షేప్ అని చెప్తాను. సో, దాని ప్రకారంగానే వాళ్ళు కట్ చేసి నాకిచ్చేస్తారు. అండ్ ఆల్సో మనకి క్రీపర్స్ ఉంటే ఎంత పనుంటుందో మనకి చూడటానికి కూడా అంతే లుక్ ఉంటదనమాట. సో, ఒక్కొక్కసారి చాలా బాగా అనిపిస్తదండి. పాకిన తర్వాత మనకి పువ్వులు అన్నీ కనిపించిన తర్వాత భలే అనిపిస్తూ ఉంటుంది. మనకి ఏదన్నా అందంగా ఉండాలి అంటే దాని వెనక అంతే శ్రమ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ థ్రెడ్ బాగా కిందకి జారిపోయిందండి. అక్కడ ఐరన్‌కి నాకు గ్రిప్ లాగా ఏమి పెట్టించలేదు. సో, గ్రిప్ ఉంటే బాగుండేది. సో, ఇంకా అది టైట్‌గా లాగి కట్టమని చెప్తున్నాననమాట తనని. సో, అది టైట్‌గా కట్టాలి అంటే అక్కడ ఓన్లీ ఏసీ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఆహ్, పైప్స్ ఉంటాయి గదా! ఆ పైప్సే ఉన్నాయి. దానికి కట్టడం కూడా రిస్కే గాబట్టి ప్రెజెంట్ అయితే కట్టమని చెప్పాను. తర్వాత ఏదన్నా హోల్ చేయించి కొంచెం మేకు లాంటిది పెట్టించి దానికైతే గట్టిగా లాగి కడదామని అనుకుంటున్నా. ప్రెజెంట్ అయితే నార్మల్‌గా ఏదో అరేంజ్ చేసేసాడు. బట్ బానే ఉందండి మొత్తానికి. మీకు ఫైనల్‌లో లుక్ ఎలా వచ్చిందో చూపిస్తా. నెక్స్ట్ ఇంకో క్రీపర్ నా దగ్గరున్నది మధుమాలతి సింగిల్ పెటల్. సో, మధుమాలతి సింగిల్ పెటల్ రీసెంట్‌గా ఫ్లవర్స్ అన్నీ వచ్చింది. సో, ఇప్పుడు అన్నీ కూడా పువ్వులు రాలిపోయి ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మళ్ళీ మనం కొమ్మలు కట్ చేస్తే మళ్ళా కొత్తగా చిగురొచ్చి పువ్వులైతే వస్తాయి. మనకి 365 డేస్ ఉంటదండి ఈ క్రీపర్ పువ్వులైతే. అందుకని ఇదైతే నేను ఈ పరగోల దగ్గర వేశాను. యాక్చువల్‌గా ఇది ఇక్కడ ఎక్కువ కూర్చుంటాం కాబట్టి మనకి లుక్ కూడా బాగా అనిపిస్తది. అండ్ ఆల్సో ఫ్రాగ్రెన్స్ కూడా నైట్ టైమ్స్ చాలా వస్తాయి. యాక్చువల్‌గా పరగోలాకి యూ షేప్‌లో చేద్దామని చెప్పి నేను పాకిస్తున్నా అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం పువ్వులయిపోయాయి. ఇవన్నీ గూడా ఇప్పుడు మంచిగా ప్రూన్ చేసి ఒక షేప్‌నయితే తీసుకురమ్మని చెప్పాననమాట. నేను వెనకాల నుంచి చెప్తున్నాను ఎట్లా కట్ చేయాలి ఏంటని. ఫైనల్‌గా ఇట్లా అయితే కనిపిస్తుంది అయిపోయిన తర్వాత. చూడండి కింద నుంచి మనకి ఇట్లాగా ఒక ఆర్చ్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా కలుపు అయితే తీసేస్తున్నారండి. కలుపు తీసేసి ఇంకా మట్టిని కూడా లూజ్ చేసేస్తున్నారనమాట. నేను ఎవ్రీ టైము ఇది మీకు చూపిస్తున్న థింగ్సే. సో, అందుకని నేను ఎక్కువ షూట్ అయితే చేయలేదు. సో, మంత్లీ వన్స్ ఏం చేయాలంటే మనం కలుపంతా కూడా తీసేసి మట్టిని కొంచెం లూజ్ చేసుకుంటే ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి ప్లాంట్స్ బాగా గ్రో అవుతుందనమాట. అట్లాగే కలుపు కూడా మనం ఆవు పేడ గానీ, లేకపోతే మేక ఎరువు కానీ ఇలాంటివి వేసినప్పుడు ఏంటంటే మనకి ఈ కలుపనేది వస్తూ ఉంటుంది. సో, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి.
చేసుకుంటే గార్డెన్ అయితే నీట్‌గా కనిపిస్తుంది. మనకి చిన్న చిన్న గార్డెన్స్ ఉండేటప్పుడు ఇట్లాగా చిన్నగా మనం వర్క్ చేసుకుంటూ ఉంటే మనకి నీట్‌గా ఉంటది. పెద్ద గార్డెన్స్ ఉంటే అప్పుడు మనం అంత మెయింటైన్ చేయకపోయినా ఆ గ్రీనరీలో కనబడదండి. బట్ చిన్న చిన్నగా ఉండేటప్పుడు ఏంటంటే మనం ఇలాంటి చిన్న కలుపులు గానీ, లేకపోతే ఇంకా ఏదన్నా చెత్త అప్పుడప్పుడు పేరుకుపోతూ ఉంటుంది కదా! ఎండిపోయిన ఆకులు అలాంటివి అవన్నీ కూడా రిమూవ్ చేయించేసేసి, పడిపోయిన చెట్లని ఇట్లాగా గట్టిగా కట్టేసుకొని, కర్రలు పెట్టి కొంచెం ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటే ఏంటంటే లుక్ అండ్ ఫీల్ బావుంటుంది. నెక్స్ట్ నేను కొన్ని ధనియాలైతే వేశానండి లాస్ట్ టైము. సో, ప్లేస్ ఉంది కదా అని చెప్పి. సో, పైన బీర తీగైతే ఉంది. కింద ప్లేస్ వేస్ట్ చేయడం ఎందుకని, కింద ధనియాలైతే వేయించాననమాట. సో, అప్పుడు ధనియాలు ఇప్పుడు ఇంకా కట్ చేసేద్దామని చెప్పి ఇంకా హార్వెస్ట్ చేసేయమన్నాను. సో, పువ్వులు గూడా వచ్చేస్తున్నాయండి. నేను తీద్దాం తీద్దాం అనుకునే లోపుకి అట్లా లేట్ అయిపోయింది. సో, ఫైనల్‌గా ఈరోజైతే హార్వెస్ట్ చేసేసి ఇంకా కొత్తిమీర పచ్చడైతే చేసేద్దామని డిసైడ్ అయిపోయా. నెక్స్ట్ చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక డస్ట్‌బిన్ అయితే చూస్తున్నారు కదా! సో, దీన్ని నేను కంపోస్ట్ బిన్ కింద యూజ్ చేస్తున్నాను. యూజువల్‌గా కంపోస్ట్ బిన్స్‌కి హోల్స్ అవి పెట్టుకుంటారండి గాలి తగలటానికి వార్మ్స్‌కి. సో, నేను వితౌట్ హోల్స్ అయితే ట్రై చేశాను. బట్ దీంట్లో కూడా కంపోస్ట్ బానే అవుతది. మేబీ అంత ఎఫెక్టివ్‌గా ఉండకపోవచ్చు. దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అవన్నీ కూడా. బట్ యాహ్! నాకైతే మంచిగా కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది. అండ్ నేను ఆ కంపోస్ట్‌నే నేను వేరే వాటికి కూడా యూజ్ చేసుకుంటానండి పాట్స్‌కి. సో, పాటింగ్ మిక్స్ చేసుకునేటప్పుడు 1 పార్ట్ అయితే ఇది వేసేస్తూ ఉంటాను. దీనివల్ల నాకు మనీ కూడా సేవ్ అవుతది. అండ్ ఇంట్లో ఉన్న చెత్తను కూడా మనం పడేయకుండా మనకి చక్కగా యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా! సో, ఇప్పుడైతే ప్రెజెంట్ హోల్స్ పెట్టించలేదు. నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా హోల్స్ పెట్టించి దానికొక ట్యాప్ కనెక్షన్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో, ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ట్యాప్ నుంచి బయటకైతే వచ్చేస్తది. అండ్ హోల్స్ ఉండటం వల్ల మన డీకంపోజిషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతదండి. అట్లా అని మనకి హోల్స్ లేకపోతే మనకి కంపోస్ట్ అవ్వదు అని ఏమీ లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది కంపోస్ట్. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. నేనింక అది అట్లా వేసేసి మర్చిపోతూ ఉంటానండి. దానంతటికి అదే ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది. బాగా కిందున్న అడుగంటిన మట్టి ఏదైతే ఉంటుందో అది చెట్లకి యూజ్ చేసుకొని, మళ్ళీ పైన పార్ట్ మళ్ళా లోపలేసేసి దానిపైన మళ్ళీ పైలప్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇది రిపీటెడ్‌గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, నెక్స్ట్ టైము మీకు హోల్స్ పెట్టించి ట్యాప్ కనెక్ట్ చేసి ఇది ప్రాసెస్ ఎట్లా చేస్తాను, ఏంటి అన్నీ కూడా మీకు ఫుల్ లెంత్ వీడియో అయితే చేసేస్తాను. ఇంతకుముందు నాకు కూడా అస్సలు కంపోస్ట్ వచ్చేది కాదండి. నేర్చుకుంటూ ఉంటే అదే వస్తుంది. ఏం వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. వాసన రాకుండా కూడా చేసుకోవచ్చు. హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ కింద చక్కగా కంపోస్ట్ రెడీ అయిపోయింది కదా! అదంతా కూడా ఇట్లా ఒక టబ్‌లో అయితే ఎత్తించేసాను. చూస్తున్నారు కదా ఎంత బావుందో! మంచి మట్టి వాసన అయితే వస్తుంది. 1, 2 రోజులు ఎండలో ఎండబెట్టుకుంటే చాలా బావుంటుందండి. సో, ఇది నేను చక్కగా ఇప్పుడు ఇక్కడ మల్బెర్రీ ప్లాంట్స్‌కి రిమైనింగ్ అన్ని ప్లాంట్స్‌కి కూడా ఇచ్చేస్తున్నాను. సో, ఇట్లా కనుక మంత్లీ వన్స్ మనం ఆవు పేడ కానీ, లేకపోతే కిచెన్ కంపోస్ట్ కానీ, ఇట్లాగా మనం ప్లాంట్స్‌కి ఇచ్చేసామంటే హెల్తీగా గ్రో అవుతుంది. గార్డెన్ మొత్తం కూడా ఒక్కసారి ఇట్లాగా మట్టయితే వేసేసాననమాట కంపోస్ట్. సో, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం గార్డెన్ ఒకసారి మీకు చూపిస్తాను. సో, ఫ్లవర్స్ చూస్తున్నారు కదా! వీటన్నిటికి కూడా కొంచెం నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేయించేసానండి. ఎందుకంటే చిన్న చిన్నవే కాబట్టి ఇంకా దీనికి వైట్ ఫ్లైస్ రాకుండా మొత్తం నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేయించేసాను. అండ్ ఆల్సో మనకి మట్టి లూజ్ చేసి కలుపు అదంతా తీసేశారు కదా! అదంతా కూడా ఒక్కసారి చూడండి. మనం కలుపు తీసేసి మట్టి లూజ్ చేసిన రోజు చాలా బాగా అనిపిస్తదండి గార్డెన్. ఎందుకంటే అప్పుడే ఫ్రెష్ మట్టి వాసన కూడా వస్తూ ఉంటుందనమాట. సో, నెక్స్ట్ ఇంకా మొత్తం కూడా స్ప్రే చేయించేసిన తర్వాత ఇంకా ఒక్కసారి వీడియో అయితే షూట్ చేసేసి ఇంకా అలమంద ప్లాంట్ కూడా ఒకసారి చూసేయండి. సో, చూస్తున్నారు కదా నీట్‌గా ఆర్గనైజ్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా కంప్లీట్ అయితే అయిపోయిందండి మొత్తం వర్క్. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి.